ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు నగర సమితి ఆధ్వర్యంలో ఏలూరు నగర కార్పొరేషన్ కార్యాలయం వద్ద మరియు కార్పొరేషన్ పరిధిలో ఉన్న వివిధ మున్సిపల్ సర్కిల్ ఆఫీసుల దగ్గర మేడే ఏఐటీసీ పతాకాలను ఆవిష్కరించారు. మున్సిపల్ ఆఫీస్ తోపం దగ్గర ఏఐటీసీ మేడే జెండాలు ఆవిష్కరించారు. 139వ మేడే వార్షికోత్సవం సందర్భంగా ఏలూరు మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వివిధ సర్కిల్స్ నందు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద మేడే జెండా ఆవిష్కరణలు సభ జరిగాయి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు భజంత్రి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే, జిల్లా నాయకులు పి కిషోర్ మాట్లాడుతూ 1886లో కార్మికులు 8 గంటల పని కోసం జరిగిన మహత్తర పోరాటమే మేడే అని కొనియాడారు. మేడే పోరాట స్ఫూర్తితో ఏఐటీసీ దేశంలో స్వతంత్రం ముందు నుండి పోరాడడం అనేది కార్మిక చట్టాలు సాధించుకుందని గుర్తు చేశారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం లేదని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు బకాయి ఉన్న డిఏ, ఇంక్రిమెంట్, ఎర్నల్ లీవ్లు మంజూరు చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు నగర నాయకులు భాస్కర్రావు, ఏఎస్ఎఫ్ఐ నాయకులు క్రాంతి, యూనియన్ సభ్యులు పేడారి వంశీ, డి రవీంద్ర, భాస్కర్రావు, నవీన్, దొడిగర్ల నాగబాబు, రవి, వీరబాబు, కొండ అంతరాజు, కిరణ్ ప్రసాద్, లీలా ప్రసాద్, కాకాని సుబ్బారావు, ఇంటి అశోక్, బంగారు లక్ష్మీనారాయణ, బంగారు దేవేంద్ర, బట్టు కృష్ణ, బంగారు మధు, కె దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు అంతర్జాతీయ శ్రామిక దినోత్సవం మేడే 139వ మే దినోత్సవాన్ని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రామిక ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నారు. భారతదేశంలో కార్మిక హక్కుల పరిరక్షణ దినంగా ఇవాళ శ్రామిక ప్రజలు ఈ మేడేని నిర్వహించుకుంటున్నారు. పూర్వకాలంలో గతంలో శుభాకాంక్షలో ప్రధానంగా 8 గంటల పని హక్కుల పోరాటం గుర్తుకు వస్తుంది. ఇది 1886 దాకా డాంగే గారు చెప్పినట్టు. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947. 47కు ముందు బ్రిటిష్ వాడి చేతిలో ఉంది. అది బ్రిటిష్ వాడు భారతదేశానికి రాకముందు